కొన్ని రోజులుగా వార్తలను మనం వింటున్నాం. ఎలాంటి వార్తలు వింటున్నాం? ఆ వార్తలను విని మామూలు మొహం మనం పెట్టలేకపోతున్నాం. కళ్ళు మూసుకొని ఇట్లా అన్నా అబ్బా అని అనటం అన్నా, లేదంటే హృదయం అంతరంగములు గుచ్చుకోవడం కానీ, ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఆ వార్తలను విని. అవి ఎటువంటి వార్తలు? అవి హృదయ వేదన కలిగించే వార్త. ఈ మధ్యకాలంలో 6 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చంపేశారు. ఇట్లా ఏంటి అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క వాక్యము నాకు చెప్పాలనేటువంటి ఒక ప్రేరేపణ. పిల్లలు తల్లిదండ్రులు చంపేటువంటి దినాలు వచ్చేసినాయి. ఎంత భయంకరం అండి! తల్లిదండ్రులని సన్మానించమని దేవుడు వాక్యం చెప్తున్నాడు. తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులని ప్రేమించాలని, బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను వహించాలని వాక్యము చెప్తూ ఉంటుంటే, పిల్లలు తల్లిదండ్రులను చంపేటువంటి స్థితిలోనికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఒక ఉదాహరణ నేను చెప్తాను. 16 సంవత్సరాల ఆడపిల్ల ఇన్స్టాగ్రామ్లో ఒక అతనితో పరిచయం అయ్యి, అతనితో వెళ్ళిపోయి 7 రోజులు జీవించిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి, మరి వాళ్ళిద్దరూ ఏం ప్లాన్ వేసుకున్నారంటే, ఆ అబ్బాయికి కూడా మహా అయితే 20 లోపే ఉంటే అనుకుంటా, ఏమని ప్లాన్ చేసుకున్నారంటే తల్లిని చంపాలని ప్లాన్ వేసుకుని వచ్చారు. ఒకవేళ ఆ అబ్బాయి ఆ విధంగా చెప్పినా కూతురైనటువంటిది అలాంటి దానికి ఎలా సహకరించింది అనేటువంటి ఒక ఆలోచన. ఏం లేదు, గద్దించిందట. నువ్వు ఇలా చేయడం తప్పు అని గద్దించినప్పుడు తల్లిని అడ్డం తీసేసుకోవాలని ఎంత ఈజీగా కొడవలతో చంపేసిందంట. ఆ అబ్బాయి ఏమో ఆ దుప్పటి ఆ తల్లి మీద వేసేసాడంట, ఈమెమో కొడలతో మెడకోసి చంపేసింది. ఈ రకముగా తల్లిదండ్రులను చంపేటువంటి వాళ్ళు, అది వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు, మీరు చెడు మార్గాలలో ఉంటున్నారు, మీరు చెడు మార్గాలను చేస్తున్నారు, లేదంటే ఇది చేస్తున్నది మీరు తప్పు అని పదే పదే చెప్తుంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనుకాడట్లేదు. ఈ రోజున తల్లిదండ్రులు ఎంత భయంతో బ్రతుకుతున్నారో తెలుసా మీకు? తల్లిదండ్రులను చెయ్యెత్తి కొట్టడానికి వెళ్ళటం, లేదంటే చెడ్డ మాటలు పలకటం. మరి ఈ విధమైనటువంటి వార్తలను మనం చూస్తూ ఉంటుంటే నిజముగా సమాజం ఎక్కడికి వెళుతుంది? చూడండి దేవుని బిడ్డలా, నేను ఒకటి ధైర్యంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, మంచి ఏదన్నా ఉన్నది, సత్యం ఏదన్నా ఉన్నది, న్యాయం ఎక్కడన్నా ఉన్నది అంటే అది క్రైస్తవుల మధ్యనే. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఎందుకనగా సత్యవంతుడనైన దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. కాకపోతే మందిరానికి వెళ్ళి మళ్ళీ వెనక జీవితం జీవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే చూడండి, తల్లిదండ్రులను హింసించేటువంటి బిడ్డలు ఈ రోజున తయారయ్యారు. తల్లిదండ్రులను అనాథాశ్రయములకు లేదంటే ఓల్డేజ్ హోమ్కి మరి ఇచ్చేసేటువంటి రోజులు ఆసన్నమైనాయి. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే బతికినంతకాలం మానసిక వేదనతో బ్రతికేటువంటి వారుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒకటి మర్చిపోతున్నారు, అదేంటంటే రేపు నేను కూడా నా బిడ్డలను పెంచి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అది నేను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన మర్చిపోతున్నారు. అంతే కదండి, నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు అనేటువంటి విషయం మర్చిపోతున్నారు. ప్రపంచములో మానవాళి యొక్క ప్రతి సమస్యకు కూడా సమాధానము పరిశుద్ధ గ్రంథములో దేవుడు బయలుపరిచి ఉన్నారు. హల్లెలూయా! పొందుపరిచి ఉన్నారు. ఆజ్ఞలుగా మనకు వాక్యాన్ని, మనకు శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. పిల్లలు మాట వినటువంటి తత్వంలో ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నారు. సెల్ ఫోన్ వద్దంటే తల్లిదండ్రుల మీద కోపం, బయట తిరగొద్దు అని అంటే తల్లిదండ్రుల మీద కోపం, చదువుకోనంటే తల్లిదండ్రుల మీద కోపం, మంచి చెప్పితే తల్లిదండ్రుల మీద కోపం. ఈ విధమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. నేను చాలామందికి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాను ఆ విషయంలో. చూడండి, ఈ విధమైనటువంటి సమాజంలో మనం ఉంటుంటే ఈ రోజున తల్లిదండ్రులు గద్దించాలంటే భయం వేస్తున్నది, సరిచేయాలంటే భయం వేస్తుంది, సర్ది చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే అయితే కొట్టనన్నా కొడుతున్నారు,
లేదంటే అడ్డం తెప్పించుకోవడానికి డబ్బులు ఇవ్వపోతుంటేనంట ఆస్తి నాకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పిల్లవాడు డ్రగ్స్కి అలవాటయ్యాడు. డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు, కనపడినంత అమ్మేశాడు, చేశాడు, చెందాడు, అంతా అయింది. అయిన తర్వాత ఆ అబ్బాయికి ఏం తెలిసిందంటే 10 లక్షలు లేదంటే ఎన్నో లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి నామినీ కొడుకు పేరును పెట్టాడు. నామినీ అంటే నేను చనిపోయిన తర్వాత అది ఎవరికి చెందుతుంది అనేటువంటి నామినీ ఆ పిల్లోడు పెట్టాడు. అది ఒక రోజు నా పిల్లోడు తెలుసుకొని డబ్బులు కావాలి. అటువంటి చెడ్డ అలవాట్లు ఉన్నప్పుడంట అది శరీరము ఎంతగా కోరుకుంటుందంటే తాగుడవని, ప్యాకెట్ అవని, సిగరెట్ అవని, ఏదైనా ఇలాంటి చెడ్డ లిస్టులు ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు పొందుకోవడానికి అది ఏం చేయడానికన్నా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ నామిని నా పేరు ఉన్నది కనుక నాకు డబ్బులు కావాలి కనుక ఆ కొడుకు తండ్రిని చంపేశాడు. ఈ రకమైనటువంటి పిల్లలను మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. అయితే క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి? క్రీస్తును నమ్ముకున్నటువంటి వారుగా మన బాధ్యత ఏంటి? పిల్లల పెంచుటలో మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యత ఏంటి? రేపు తండ్రులు తల్లులు అవ్వాల్సినటువంటి యవ్వన బిడ్డలు కూడా ఉన్నారు ఇక్కడ. రేపు వాళ్ళేంటి, ఎలా పెంచాలి? ఇప్పుడే మనం తట్టుకోలేని పరిస్థితి. అంటే వీళ్ళందరూ పెద్ద అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు, ఇంకా ఆ రోజుల్లో ఎలా చూస్తారు వీళ్ళు కదా? ఆలోచన వస్తుందా? మనం క్రైస్తవులుగా ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? ఎందుకంటే ప్రతి దినము కూడా పిల్లల గురించి ప్రార్థన చేసేటువంటి తల్లులు సమాజంలో లేవాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనంలో చూడండి, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. జీవార్థమైన ఉపదేశము అంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు జీవార్థమైనటువంటి ఉపదేశమును మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకిచ్చి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మనము కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఏమనివ్వాలి? జీవార్థమైనటువంటి ఉపదేశం ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండరు. ఏ తల్లి అయినా తండ్రి అయినా నువ్వు వెళ్ళి పేకాడరా, నువ్వు వెళ్ళి అమ్మాయిలను ఏడిపించు, మగపిల్లలకి, ఆడపిల్లలకేమో ఎవరినన్నా చూసుకో నువ్వు అనేటువంటి, లేదంటే సినిమాలకు వెళ్ళు. కొంతమంది ఉంటారులేండి అతీతం తల్లిదండ్రులు, పిల్లల్ని చెడగొట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సినిమాలకు వెళ్దాం, ఆ సినిమా బాగుందంటే వెళ్దాంరా అనే తల్లిదండ్రులు ఉన్నారు. చాలా భయంకరమైన విషయం అండి ఇది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశమును తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి ఇస్తారు. ఏ తల్లైనా ఏదన్నా చేసుకో, చదవద్దు, చర్చ్ వద్దు అని చెప్పదు. చర్చికి వెళ్ళండి అని చెప్పుద్ది, ప్రార్థన చేసుకోండి అని చెప్పుద్ది, వీలున్నంత వరకు దేవుని మందిరంలో పని చేయండి అని చెప్తుంది, ఈ రకమైన చెప్తుంది. అయితే ఎందుకు పిల్లలు మరి ఈ మాటలు వినలేకపోతున్నారు? ఎందుకు వింటలేదంటే వాళ్ళు ఉదాహరణగా లేరు. నువ్వు చేయకుండా వాళ్ళని చేయమంటే చేయరాడు. ఉదాహరణగా ఉండాలి దేవుని బిడ్డలారా. అది తల్లి అవని, అమ్మమ్మ అవని, లేదంటే ఇంకొకళ్ళు అవని, నీవు నీ ఇంటిలో నీ భర్త ముందు, నీ భార్య ముందు, నీ బిడ్డల ముందు నీ ఒక ఉదాహరణగా ఉండాలి. నీవు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. నీవు వాక్యం చదివితే నీ బిడ్డలు వాక్యం చదువుతారు. ఈ రోజులలో మరి ప్రార్థనకు రాండి అని అంటే భోజనాలు ఉంటాయండి, ఆటో పంపిస్తారా? నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, నీ పిల్లలు ఏం వింటున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు? దేవుని ఆరాధన అంటే భోజనం, పొట్లాలు. వాక్యం ఏం చెప్తుంది? దేవుని రాజ్యము అన్నము కాదు, పానము కాదు. చూడండి దేవుని బిడ్డల, నేను ఒకటే చెప్తున్నాను, దేవుని కొరకున్నటువంటి ఆ మనసులో ఉన్న తృష్ణ అని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తృష్ణ ఉండాలి. అమ్మగారు ఏమంటారు, లేదంటే ఏమనుకుంటారు, లేదంటే ఇంకోటి, లేదంటే ఒక ఆటంకం ఏదన్నా పెట్టుకొని ముందు దాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దానికి ఎంత లిస్టులు రాస్తారు చూసారా, ఆ రకంగా కాదు. నీలో ఎంత ప్రేమ ఉన్నది దేవుని ఎడల, ఆరాధన విషయంలో మందిరానికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలి,
అనేటువంటి తృష్ణ, నీవు దేవుని కొరకు చూపించే ప్రేమ, నీవు దేవుని గురించి వెచ్చించేటువంటి సమయం, నీవు దేవుని గురించి చేస్తున్నటువంటి ప్రతి దానికి కూడా ఆయన గుప్పిళ్ళని విప్పి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన సంఘంలో నాడు చూడండి ఎంత బాగా దేవుని యవన బిడ్డలను దేవుడు వాడుకుంటున్నాడు. మీ అందరు కూడా ఇబ్బందులు తొలగించబడుతున్నాయి. చాలా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించాలి. మనం దేవునికి మొరపెట్టుకోవాలి. ఈ విధమైన భక్తి నీకు ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా నువ్వు చూపిస్తే నీ బిడ్డలు కూడా అది పాటిస్తారు. దేవుని వాక్యము ద్వారా మరి ప్రవర్తించుట, జీవించుట అది నీకే మంచిది. నాకు తెలిసినటువంటి ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉండి ఎలా తయారయ్యారంటే, వాళ్ళు అన్నం తిన్నా ఇద్దరు కలిసి, బజార్ వెళ్ళినా ఇద్దరు కలిసి, ఏది చేసినా సరే ఇద్దరు కలిసి. ఎంత అంటే వీళ్ళకి తెలియనటువంటి మాట లేదు, వాళ్ళు తెలియనటువంటి మాట లేదు. వాళ్ళ కుటుంబానికి తెలుసు, వీళ్ళ కుటుంబానికి తెలుసు. ఉన్నట్టుండి ఆ పిల్లోడు ఆ స్నేహితుడిని దూరం పెట్టడం ప్రారంభించాడు. ఎందుకు నాన్న నా తండ్రి అడిగితే, వాడు సిగరెట్లు తాగడం ప్రారంభించాడు. నాకు అట్లాంటి స్నేహితులు వద్దు. చిన్నతనం అండి, 15-16 సంవత్సరాల పిల్లగాడు. నాకు ఆ పిల్లాడిని తలుచుకున్నప్పుడల్లా నా హృదయం ఉప్పొంగిపోద్ది. అంతేకాదు, అబద్ధం అనేటువంటిది నా జీవితంలోనే లేదు నాన్న. ఒకసారి ఏంట్రా ఇలా చేస్తున్నావు, నువ్వేంటి ఇట్లా అనేది అడుగుతే తండ్రి, అబద్ధం అనేటువంటిది ఇంగ్లీష్లో చెప్పాడు, జీరో టాలరెన్స్. జీరో టాలరెన్స్ అంటే అర్థం ఏంటంటే, అబద్ధం అనేటువంటిది నా నోట్లోని కాదు కదా, నా ఆలోచనలోకి కూడా రాదు. ఎంత అద్భుతం అండి. యవ్వన బిడ్డ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అబద్ధమే కదని ఈజీగా ఆడేస్తాం మనం. ప్రతి దానికి కూడా మనం లెక్క అప్పు చెప్పాలి దేవుని బిడ్డలారా. మన యొక్క పిల్లల ముందు మనం అబద్ధం ఆడుతుంటే, ఓహో ఇలాగే బ్రతకాలి కదా అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒకవేళ నీవు భక్తిగలగా జీవిస్తూ నీ తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే నీ తల్లిదండ్రులు నువ్వు మార్చుకునేటువంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత అద్భుతం అండి. రేపు సాక్ష్యం చెప్తాడు. చాలామంది చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు చాలా ముచ్చటేస్తుంది అది విని. నా తల్లిదండ్రులు నేను మార్చుకున్నానండి. దేవుని దృష్టిలో ఎంత విలువైందో తెలుసా దేవుని బిడ్డలారా. నువ్వు మాదిరికరంగా ఉండు. నీ మాదిరితనం ఎక్కడికి వెళ్ళదు. అది నిన్ను సంరక్షిస్తుంది, అది నీకు దీవెనిస్తుంది, అది నీకు సమృద్ధినిస్తుంది. ఈ సొసైటీలో నువ్వు ఒక కంచెగా నీ యొక్క జీవితమే ఉంటుంది. నీ గురించి ఎలా సాక్ష్యం చెప్పాలంటే, నీ గురించి అయినా నా గురించి అయినా వాళ్ళు అబద్ధం చెప్పరండి అనేటువంటి విధానం. కూర గురించి అబద్ధం, మూత గురించి అబద్ధం, స్విచ్ గురించి అబద్ధం, చీపురు గురించి అబద్ధం. ఏ అబద్ధాలు లిస్టులు విడిచిపెట్టేసేయండి దేవుని బిడ్డలారా. విడిచిపెట్టేయండి. అబద్ధాన్ని దూరపరచండి. అబద్ధాన్ని మీరు అసహ్యించుకోండి. పిల్లల ముందు కూడా ప్రాణం పోయిన అబద్ధం అనేటువంటి ఆడద్దు. పైగా నీ బిడ్డకి నువ్వు అలా నేర్పిస్తే రేపు సమాజంలో బిడ్డ మంచిగా తయారవుతాడు. ఇది సాధ్యం కాదు అనేటువంటి ఒక ఆలోచన ఒకవేళ రావచ్చాం, నా పిల్లలు నా మాట అంటలేదని. అందుకనే చిన్నతనము నుంచే అది మనం ఉగ్గుపాలతో నేర్పించారు. చాలామంది ఏమంటారంటే ఉగ్గుపాలతో నేర్పించారండి అని అంటారు. క్రైస్తవులైనటువంటి మనందరికీ ఆ గొప్ప బాధ్యతను దేవుడు మనకిచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా. లైఫ్, మన జీవితం అంటే ఏదో యథాపలంగా దయతో బతికేయద్దు. లేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, తింటున్నాం, మందులు వేసుకుంటున్నాం, మళ్ళా తింటున్నాం, వీలుంటే మధ్యాహ్నం నిద్ర వేస్తున్నాం, ఒక 10 మందితో ఫోన్లు మాట్లాడుతున్నాం, రాత్రి మళ్ళా పడుకోవడం. ఇది కాదండి జీవితం. మనం కళ్ళుండి చూడగలుగుతున్నాం, చెవులుండి వినగలుగుతున్నాం, కాళ్ళుండి మాట్లాడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపని మర్చిపోవద్దు. ఊరికనే అనేసి కాదండి, మన చేతల్లో చూపించాలి. చాలామంది మాటలు కోటలు దాటిపోతాయి. మాటలు కాదు కావాల్సింది, చేతలు కావాలి దేవునికి. ఈ సందర్భంలో ఒక తల్లిని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన తల్లి. అది ఎవరంటే హన్నా. హన్నాకి పిల్లలు లేరు. అయితే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక మనవి చేసుకుంది. అయ్యా, నీవు గనక నాకు మగ పిల్లవాడిని ఇస్తే
అతని నెల మీద క్షౌరం కత్తి రానియక నీకు సమర్పించి నేను అతనిని బ్రతికిస్తాను ప్రభువా అని ఒక ఒప్పందం చేసుకుంది దేవుని సన్నిధిలో. దేవుడు కనికరించి, దేవుడు కృప చూపించి మగపిల్లవాడే పుట్టాడు. మగపిల్లవాడు పుట్టినప్పుడు ఎల్కానా ఏమంటాడంటే, ఎల్కానా అంటే భర్త, ఏమంటాడంటే పద మనం వెళ్ళి యెరూషలేము మందిరానికి వెళ్ళి, పిల్లోడు పుట్టాడు కదా మనం వెళ్దాం, ఒకసారి వెళ్ళి ఏం చేద్దాం, దేవునికి మొక్కి వద్దాం అని చెప్పినప్పుడు అన్న ఏముందండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. అయితే హన్నా బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరుగురాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వస్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఎండెను. ఎల్కానా చాలా అద్భుతమైనటువంటి భర్త అండి. ఎందుకంత అద్భుతమైన భర్త అయ్యాడు? ఎందుకయ్యాడంటే అన్న యొక్క భక్తి జీవితాన్ని చూసి. ఎందుకంటే ఆమె ఏదన్నా అన్నది అని అంటే అది ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ మీనింగ్, దెర్ ఈజ్ ఎ పర్పస్, దానికి ఒక విషయం ఉన్నదని ఆ యొక్క ఎల్కానాకు తెలుసు కనుక నేను నీ ఇష్టమే చేయను అని చెప్పేసేసి నీకు దృష్టికి మంచిది అనిపిస్తే అదే చేయమని చెప్పినప్పుడు, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనేను. యెహోవా వాక్యము స్థిరపరచును గాక. అయితే ఆ తర్వాత హన్నా ఆ యొక్క పిల్లవాడిని తీసుకుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత వయసు అండి, నేను ఒకసారి వాక్యంలో చెప్పాను ఈ యొక్క మాటను. అయితే ఈ పిల్లవాడిని ఆ యొక్క మందిరంలో విడిచిపెట్టినప్పుడు వయస్సు చాలామంది అనటం ఏంటంటే బిట్వీన్ 4.5 to 5.5, కొంతమంది 4 అన్నారు, కొంతమంది 4.5 అన్నారు, కొంతమంది 5 అన్నారు. మనం యావరేజ్గా 5 ఏళ్ళు అనుకుందాం. 5 ఏళ్ల పిల్లవాడు ఒక మందిరములో తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఉండగలిగేటువంటి స్థితిలోనికి వెళ్ళాడు అని అంటే దాని వెనక భాగం మీరు అర్థం చేసుకోండి. ఈ రోజులలో తల్లిదండ్రులే ఏం చేస్తున్నారంటే మందిరానికి పని చేయడానికి రమ్మంటే ఎలబాకరా, చాలా పని చేయించేస్తారు అనేవాళ్ళు లేరా? పంపించనటువంటి వాళ్ళు ఉన్నారు, చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళావా అసలు అని అడిగేటువంటి తల్లులు తయారవ్వాలి. నువ్వు వెళ్ళావా, ఈ వారం వెళ్ళి మందిరంలో ఏదైనా పని చేసి రావచ్చు కదా, కొన్ని 15 రోజులకు ఒకసారి నీకు సెలవు వస్తుంది, వెళ్ళిపోయి ఆడుతున్నావు, లేదంటే సెల్ ఫోన్లు చూస్తున్నావు, ఆ సమయం వెళ్ళి నువ్వు మందిరంలో ఏదైనా పని చేసుకురా అని తల్లిదండ్రులు ఆ విధముగా హెచ్చరించేటువంటి తల్లులు లేవాలి సమాజంలో. అది మీకే మంచిది దేవుని బిడ్డలారా. 5 సంవత్సరాల పిల్లడు ఒక తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి ఆ ప్రదేశములో లేదంటే ఆ మందిరములో ఉండడానికి సిద్ధపడ్డాడంటే దాని వెనక భాగం మీరు ఆలోచించండి. మన తెలివితేటలు ఏంటంటే చాలా అనవసరమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. దేవుని వాక్య విషయంలో మన తెలివితేటలు ఉపయోగిస్తే చాలా మంచిది. అంతేకాదు, లేక పుట్టాడు పిల్లాడు, బాధ అనుభవించింది, గొడ్రాలుగా సమాజములో కుటుంబములో బాధను అనుభవించింది, అవమానం అనుభవించింది, కృంగిపోయింది, ఏడుస్తూ వచ్చింది. అంత లేక అపురూపంగా పుట్టిన కుమారుణ్ణి ఒక తల్లికి ఎలా చేతులు వచ్చినాయి ఇవ్వడానికి? సమర్పణ, కమిట్మెంట్. నువ్వు గనక నా కుమారుని ఇస్తే నేను తిరిగి నీకు ఇస్తాను ప్రభువా. 5 సంవత్సరాల పిల్లోడు ఆ యొక్క మందిరములో ఉండడానికి ఇష్టపడ్డాడు అని అంటే, మళ్ళీ మందిరంలో ఏమన్నా బిర్యానీలు పెడుతున్నారు అక్కడ? నాన్ వెజిటేరియన్ పెట్టలేదండి, మీటింగ్కి పిలిచారు కానీ సాంబారే అనేవాళ్ళు ఉన్నారు. నీ బిడ్డలకు నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? నీ పిల్లలకి నువ్వేమి మీటింగ్ అంటే తిండి, మీటింగ్ అంటే పకోడీ, మీటింగ్ అంటే కొబ్బరి బూరి, మీటింగ్ అంటే ముంత మసాలా, ఇది నేర్పిస్తున్నావు నువ్వు. తల్లులుగా మీరు ఏం నేర్పించాలంటే మీ పిల్లలకి, అయితే ఇందులే నాన్న ఆకలేస్తే మంచినీళ్ళు తాగు, ఏం పర్వాలా, లేదంటే ఒక 5 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్లు కొనుక్కో, కానీ నువ్వు ప్రార్థనకి వెళ్ళు, ప్రార్థనలలో ఉండు, పనులు చెయ్యి. నేను ఒక అమ్మాయి గురించి నిన్న విశాఖపట్నంలో ఒక ఆవిడతో మాట్లాడుతుంటే, ఆ మంది అమ్మగారండి మీరు వచ్చి కావాలంటే మందిరంలో వచ్చి చూడండి ఆ పిల్ల ఎలాంటిదో, ఆరాధన అయిన తర్వాత రండి ఆ పిల్ల ఏం చేస్తూ ఉంటుందో మందిరంలో. నేను చెప్పడం కాదు, మీరు చూడండి వచ్చి. వెళ్ళదు ఇంటికి, బాత్రూమ్లు లెట్రిన్లు కడుగుద్దంట. నేను బెంగళూరులో చేశాను కనుక నేను చెప్తున్నా.
నేను ఏ డిపార్ట్మెంట్లో ఉండేదో తెలుసా? కమోడ్స్ కడిగేదాన్ని, బాత్రూమ్లు కింద కాదు, కమోడ్లు కడిగేదాన్ని. నా స్థితి తెలిసి నాతో ఉన్నవాళ్ళు కొంతమంది, అక్క నువ్వు అయ్యోతే వద్దులే అక్క, నేను కడుగుతాను, నువ్వు ఇది కడుక్కో అక్క అనేవాడిని. ప్రతి శనివారం వెళ్ళి కమోడ్లు కడిగేదాన్ని నేను. ఇంట్లో పని ఎప్పుడు చిన్నతనం నుంచి అలవాట్లేదు నాకు, కానీ మందిరంలో పనిచేసేదాన్ని నేనే కాదండి, నాకంటే హై పొజిషన్లో ఉన్నవాళ్ళు లక్షల కోట్ల రూపాయల కార్లు వేసుకుని వచ్చి అక్కడ ఆపి శనివారం అంతా శుభ్రాలు చేస్తారు, బాత్రూమ్లు కడుగుతారు, లెట్రిన్లు కడుగుతారు, అంతా ఊడుస్తారు, పెద్ద ప్రాంగణం ఊడుస్తారు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదాన్ని వారు చవి చూశారు. ఆ మందిరానికి వెళ్ళి పలావులు తినటానికి, పాలు తాగడానికి, స్వీట్లు తినటానికి కాదు వెళ్ళింది. ఏలీ దగ్గర ఉండి ఆ మందిరంలో పని చేయడానికి 5 సంవత్సరాల పిల్లాడు సిద్ధపడ్డాడు. ఒక కన్నీటి చుక్క కార్చకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టి పనిచేశాడు. ఎలా చేయగలిగాడు? తల్లి పాలిస్తూ ఉన్నప్పుడు ప్రారంభించింది. ఈ వాక్యంలో రాయబడలేదు, కానీ ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నాన్న, నాకు పిల్లలు లేనప్పుడు నేను ప్రభువుకి నేను మొక్కుకున్నాను, నువ్వు ఇస్తే గనక నేను తిరిగి నీ మందిరానికే సమర్పిస్తానని. నువ్వు కొంతకాలం నా దగ్గర ఉంటావు, తర్వాత నువ్వు చెందవలసినటువంటి స్థలం ఏంటో తెలుసా? దేవుని మందిరం. అక్కడ నువ్వు పని చేయాలి, అక్కడ దేవుడి కొరకు నువ్వు వాడబడాలి. ఏలీ యాజకుడు దగ్గర ఏలీ బట్టలు ఉతకాలి, ఏలీకి టీ పెట్టి ఇవ్వాలి, ఏలీకి అన్నీ అందించాలి, పక్కయ్యాలి, మంచినీళ్ళు అందించాలి, ఆ యొక్క సామాన్లన్నీ తొడవాలి. ఈ చెప్పుకుంటా మాటలు రానప్పటి నుంచి ఆమె పాలిస్తున్నప్పుడు, తన ఒళ్ళో పడుకున్నప్పుడు, నిద్రపుస్తున్నప్పుడు, స్నానం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉంది. కాదంటారండి? అసలు చరిత్రలో చూసామండి, ఎక్కడో మేబీ ఉంటారేమో. 5 సంవత్సరాల పిల్లవాడు తల్లిదండ్రులు విడిచి ఉండడానికి సిద్ధపడ్డాడంటే నా దగ్గర ఒక ఫోటో ఉందండి. ఆ యొక్క చిన్న పిల్లవాడు నిక్కరేసుకొని షర్ట్ వేసుకొని వాళ్ళ తల్లి కొంగును, అంటే యూదులు గనక ఆమెను వాళ్ళు ఆ యొక్క అంగీ వేసుకున్నటువంటి ఆమె యొక్క అంగీని పట్టుకున్నాడు ఒక చేత్తో. ఒక సంచి ఉంది భుజం మీద. ఆ యొక్క ఏలి మొహాన్ని దేనంగా చూస్తున్నాడు. అసలు ఆ ఫోటో చూస్తే నాకు భలే బాధ అనిపిస్తుంది. అంటే తల్లిని విడవలేక తెలుసు, సిద్ధపడి వచ్చాడు మందిరంలో పనిచేయడానికి. అయినప్పటికీ ఇంకా తల్లి చెంగు నేను ఇంకా పట్టుకోలేను, తల్లి చెంగు నాకు దొరకదు. ఒంటరిగా కింద నేను ఒక్కడనే పడుకోవాలి. ఏలి అంటే తెలియదు ఎవరు. గగ్గోలు పెట్టి ఏడుస్తారు కదండి. మనకందరికీ తెలుసు పిల్లల్ని మనం ఎలా పెంచాము. పిల్లలు తల్లికి దూరం అయితే ఏ రీతిగా ఏడుస్తారని. కానీ ఏడ్చాడా? వాడవన తల్లి పెంపకం. మళ్ళా అక్కడ ఏమీ సుఖల్వం లేదు, ఆ మందిరంలో పనులు చేయాలి. అలా ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 5 సంవత్సరాల సమయంలో ఆ మందిరానికి వస్తే 13 సంవత్సరాల వరకు అక్కడ పనిచేస్తూనే ఉన్నాడు. పిల్లవాడికి 13 అంటే ఎంత ఇచ్చింది లెక్క? 8 సంవత్సరాలు చర్చిలో పనిచేశాడు. దాదాపు 13 దాటుతూ ఉండగా ప్రభు యొక్క స్వరము సమూయేలును పిలిచింది. అప్పటి వరకు ఎలా ఉండగలిగాడంటే అన్నా యొక్క ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు, పిల్లవాడి గురించి తర్బీదు నేర్పించినటువంటి విధానం. అంటే ఆ రీతిగా పిల్లలను మనం పెంచితే ఏ స్థితికైనా వెళతారు అనేటువంటిది మనం అర్థమవుతుంది ఈ వాక్యము ద్వారా. మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? ప్రార్థనతో కడుతున్నావా మన బిడ్డలను? యోబు ఏం చేశాడండి? నువ్వు కంచేసావు కానీ సాతాను దేవుడితో మాట్లాడుతూ యోబు ఊరికినే ఆశీర్వదించబడ్డా? నువ్వు కంచి వేసావు కదా. ఏ కంచెదంటే యోబు యొక్క ప్రార్థన కంచి, తన బిడ్డల నిమిత్తం, కుమారుల నిమిత్తం. ఒకవేళ నువ్వు కుమారుడుగా ఉంటే, నీ తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే దేవుని దృష్టిలో వాళ్ళు తప్పుదోవ పట్టిస్తుంటే, అన్యులైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోమని కట్నం గురించి వేధిస్తూ ఉంటుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఏం భక్తి చేస్తున్నామండి మనం? చాలా సంఘాలలో ఇలా ఉన్నది. మందిరానికి వెళ్ళిపోతారు తెల్లబట్టలు వేసుకొని మరి, కానీ ఇంటికి వచ్చేటప్పటికెల్లా ప్రవర్తన వేరు. కూతురు గురించి ఒకటి, కొడుకు పెళ్ళేమో కట్నం గురించి,
అంతేగాని ఆ పిల్ల సరైనటువంటి మందిరానికి వెళ్తుందా, రక్షణ పొందిందా, నిజ దేవుణ్ణి తెలుసుకుందా, ఇది లేదు, ఇది అక్కర్లా. అమ్మో వాళ్ళకి ఎంత ఉందో అంత ఉంది, ఇచ్చేద్దాం ఎట్టగొట్ట, మళ్ళీ ఇంకొక మాట వాళ్ళే మార్చుకుంటారులే. ఏంటి మార్చుకునేది? ముందుగా మనం సమస్తమైనటువంటి విషయాలను విడిచిపెట్టేసేద్దాం. పిల్లల్ని పెంచుతున్నామంటే చూడండి, ఈ రకమైనటువంటి సమాజంలో ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటుంటే నా బాధ్యతగా చాలా చోట్ల మీటింగ్కి నేను వెళ్తూ ఉంటుంటే ఒక 50 మందో 60 మందో ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. ప్రార్థన చేయడానికి వస్తే నా కొడుకుకి మంచి అమ్మాయి రావాలండి, ప్రార్థన చేయండి. నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలండి, ప్రార్థన చేయండి. నా కూతురికి మంచి అబ్బాయి రావాలండి, బాగా చూసుకునే అబ్బాయి రావాలి. లేదంటే మాకు వీసా రావాలండి, లేదంటే మా కొడుక్కి పాస్పోర్ట్ రావాలండి, లేదంటే ఇంకోటి అని అడుగుతూ ఉంటారు చాలామంది. కానీ బహుకొద్ది మంది, 1 లేదా 1/2 వచ్చి నా కుమారుడు మందిరానికి రావట్లేదండి. వాడు మందిరానికి వచ్చేటువంటి మనస్సు దేవుడు దయచేయాలని ప్రార్థన నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. అలాంటి ప్రార్థన చేయడానికి నేను చక్కగా చేస్తాను. అయితే వేరే వాటికి చక్కగా చేయను అనుకోబాకండి, చేస్తాను. దేవుడు కూడా ఇస్తాడు, అది ఇవ్వడని కాదు, ఆ ప్రార్థన తప్పని కాదు. కానీ బిడ్డల గురించి ప్రార్థన చేయవలసిన ప్రార్థనలు ఏమై ఉన్నాయో కనుక దేవుని బిడ్డలారా, నా కొడుకు దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. నా కుమార్తె దేవుని కొరకు ఉపయోగపడాలి, సమాజంలో క్రీస్తును పోలి నడుచుకోవాలి, ఆమెను చూస్తే క్రీస్తు బిడ్డ అని అనేక మంది తెలియాలి. నా కుమారుడు దేవుని మందిరంలో ఉపయోగపడాలి, నా కుమార్తె దేవుని మందిరంలో ఉపయోగపడాలి అనేటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలు చేయకూడదని నేను అంటలేదు. ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, లేదంటే స్వస్థతలు రావాలి, చెయ్యొద్దని అంటలా, చెయ్యకూడదని కూడా నేను అంటలేదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే మనం ఎక్కడో పెడుతున్నాం, అసలు కొన్నిసార్లు కూడా చేయట్లేదేమో కొంతమంది తల్లిదండ్రులు లిస్టులో. మొట్టమొదట చేయవలసిన ప్రార్థన ఏంటంటే నా కుమారుడు నీ కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా. నా కుమార్తె నీ కొరకు లేకపోతే నా మనవ సంతానము నీ కొరకు ఉపయోగపడాలి. అది అసలైనటువంటి ప్రార్థన. ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తే మన బిడ్డలు క్రీస్తును పోలి నడుచుకొని సమాజములో, ఈ యొక్క ఉద్యోగ స్థలాలలో, లేదంటే ఇంకోటి చోట క్రీస్తును పోలి నడుచుకుంటే ఆటోమేటిక్గా క్రీస్తు యొక్క స్వార్థను మన బిడ్డలు ప్రకటిస్తారు. హల్లెలూయా. దానిని చూసి దేవుడు సంతోషిస్తాడు, దాన్ని చూసి దేవుని ఆనందపడతాడు. నా యొక్క బిడ్డలైనటువంటి వారు రక్షణ తీసుకొని ఆ రక్షణను వెలుగుగా మార్చి అనేక మంది చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకుని వస్తున్నారని దేవుడు ఆ విధంగా సంతోషపడతాడు. కనుక దేవుని బిడ్డలారా, మనలో ఏదన్నా ఉండంటే అది మనం విడిచిపెట్టేద్దాం. ఆ తర్వాత మన బిడ్డలు దేవుని కొరకు ఉపయోగపడాలని ప్రార్థన చేద్దాం. సమాజము వేరే రకంగా వెళుతూ ఉన్నది. క్రైస్తవ బిడ్డలముగా, క్రీస్తును ఆరాధించే వారముగా మన బిడ్డలను, మన కుటుంబాలను వేరే వైపుకు మనం తీసుకుని వెళ్దాం. అటువంటి భారము, అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.